రెండు దేశాల మధ్య గొడవలు జరిగాయి అంటే గనుక ముఖ్యంగా రష్యా, భారత్ అలాగే అమెరికా లాంటి దేశాలు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నాయి అనే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అలాగే చైనా ఏ దేశం వైపు నిలబడుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రష్యా అండ్ ఉక్రెయిన్కి మధ్య దాడి జరిగినప్పుడు ఈ విషయాలు అనేకం ఏ దేశం ఎటువైపు ఉంది, ఎవరికి మద్దతుగా ఉంది అన్న విషయాలు మనం ఈ మధ్య కాలంలో చర్చిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్న క్రమంలో ఈ రెండు దేశాలు ఇరాన్ వెళ్ళి యుఏఈ మీద, దుబాయ్ అండ్ అరబ్ కంట్రీస్ మీద చేస్తున్న, గల్ఫ్ కంట్రీస్ మీద చేస్తున్న దాడి ఏదైతే ఉందో ఇది కాస్త రెండు దేశాల మధ్య కాకుండా దాదాపుగా ఈ యుద్ధం 5 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంగా ఈరోజు కనబడుతుంది. నిజంగానే 5 దేశాల మధ్య యుద్ధంగానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా ఏం చెప్తుంది, చైనా ఏం చెప్తుంది? ఆల్రెడీ యుద్ధానికి కావాల్సిన డిఫెన్స్ సపోర్ట్ అంతా ఇరాన్కి ఉన్నప్పటికీ కూడా చైనా టెక్నికల్ సపోర్ట్ని తీసుకుని ఇంత ధైర్యంగా ఇరాన్ ముందుకు వెళ్తుంది అని చెబుతున్న నేపథ్యంలో అంటే చైనా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది అనేది ఇండైరెక్ట్గా తెలిసింది. అంటే అమెరికా మీద యుద్ధం ఈరోజు చైనా ఖచ్చితంగా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది. ఎంతైనా అమెరికాకి చైనాకి మధ్య ఆ కన్ఫ్లిక్షన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆలోచించాల్సింది ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది? అమెరికాకి అనుకూలంగా ఉంటుందా? చైనా అటువైపు వెళ్ళింది కాబట్టి ఇరాన్ వైపు, రష్యా ఎటువైపు వెళుతుంది? ఖచ్చితంగా అమెరికా వైపు వెళ్ళదు. ఎందుకంటే బద్ధ శత్రువుగా అమెరికాకి రష్యాకి మధ్య ఏ స్థాయిలో గొడవ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మధ్యలో భారత్ ఎలా నలిగిపోతుంది ఈ రష్యా అండ్ అమెరికా గొడవల వల్ల అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరాన్కి ఒక సానుభూతి తెలుపుతూ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఒక ట్వీట్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. ఆయన ఈ హత్య ఒక కిరాతకమైన చర్య అనేది కూడా ఆయన అభివర్ణించారు. అలాగే నైతికతకి, అలాగే అంతర్జాతీయ రూల్స్ ఏదైతే ఉంటుందో, అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉంటాయో దాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఇరాన్పై దాడి జరిపారు అన్న విషయాన్ని ఆయన మాట్లాడారు. అలాగే ఆయన తన ఇరాన్ స్నేహితుడైన మజూద్ పెజిష్కియార్ ఆయన ప్రెసిడెంట్కి ఆయన లేఖ రాస్తూ కూడా ఈ విషయాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడిలో ఖమేనీ మరణం ఏదైతే ఉందో అది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఖమేనీని అంతమొందించడం అనేది సరైన చర్య కాదు, ఇది సరైన విధానం కాదు, ఇది అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించడమే. ఇది ఒక విచ్చలవిడితనానికి ప్రతీక చర్యగా ఆయన CIA మీద ఉన్న కోపాన్ని, అక్కసును కూడా ఆయన వెళ్లగక్కారు. నిజంగానే ఖమేనీ హత్య, అదేవిధంగా కురవృద్ధుడు, ఒక మత పెద్ద, ఇరాన్కి ఒక సుప్రీం లీడరు, ఏకంగా ఆయన్నే టార్గెట్ చేసి CIA చేసిన ఇది ఏదైతే ఉందో దీని మీద అనేక రకాల వ్యతిరేకతలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆయనతో పాటు ఆయన కుటుంబం, అల్లుడు, కూతురు, అలాగే కూతురు మనవరాలు, అలాగే కొడుకు, కోడలు, దాదాపుగా కుటుంబంతో పాటుగా ఇంకొక 6 పూర్తిగా మృతి చెందడం అనేది మాత్రం దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అసలు ఏంటి ఖమేనీ, ఏంటి, ఎక్కడి వారు, ఆయనకి భారత్తో లింకులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మరి కాసేపట్లో చెప్తాను. టేక్ ఎ స్మాల్ బ్రేక్.